అమ్మా మీ పేరేంటమ్మా? జనవరి చిన్నమ్మి. చిన్నమ్మయా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో ఎవరు లేరు. మరి ఎవరుంటారు? అబ్బాయి పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి చనిపోయాడా? ఎలా అమ్మా? ఎలా చనిపోయారు? అక్కడ కాకినాడలోన దొడ్డికి రాలేదు, పాచికి రాలేదు, అక్కడ దొడ్డికి రాలేదు. ఆ దొడ్డిలో ప్రాబ్లం చనిపోయాడు. ఓకే, కడుపు మూత్రం అది అంతా బంద్ అయిపోవటం చేత హెల్త్ ఇష్యూ అయినట్టుంది. సో అందువల్ల అలా చనిపోయారు అనమాట. మరి మీకు ఒక్కడే కొడుకు, ఇంకెవరు పిల్లలు లేరా? ఉన్నారండి, ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు. కొడుకు పుట్టిన ఈవిడికి ఈ కొడుకు పుట్టిన ఇద్దరు, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లడు. అవును. ఇంకా ఒక అబ్బాయి ఉన్నాడు, మరి చేలోకి ఎటు వెళ్ళిపోయాడు. ఆ కొడుకు పుట్టిన పిల్లలు ఇద్దరు అంటున్నారు. మీకు ఇంకా పిల్లలు లేరా? మీ కొడుకు కాకుండా ఇంకెవరు లేరా? ఎవరు లేరు. ఒక్కడ ఏడు అబ్బాయి ఏడి? ఎంత వయసు తనకి? పెళ్ళయిందా? పెళ్ళయిందా? పెళ్ళవలేదు. అబ్బాయి బాగానే అంటే పనికి వెళ్ళటం అలా చూడండి, ఇంకా పని గట్ట ఏం చేయడు, చేసినా ఇంకా పిల్లడు తాగేస్తాడండి. తాగిస్తాడా? సరిగ్గా చూడ్డా? ఇంకా ముందు అబ్బాయికి చేసిన అమ్మాయి చూస్తుందండి ఇప్పుడు. ఓహో, కోడలు చూస్తుంది అప్పుడప్పుడైనా. అంటే అమ్మాయి ఇంకొక అబ్బాయిని చేసుకుందండి. అమ్మాయి ఇంకొక అబ్బాయిని చేసుకుంది. చేసుకొని ఇప్పుడు మళ్ళీ డెలివరీకి వెళ్ళిందండి. డెలివరీకి వెళ్ళిందా? ఈ బాబు అండి, పాప నా దగ్గర ఉందండి. ఈ బాబు వీళ్ళ తాలూకానే, ఒకసారి తీసుకురండి. ఈ బాబు వీళ్ళ మనవడు. మనవాడు. చెల్లి ఉందండి ఈ బాబుకి. చెల్లి అంటే వీళ్ళ మనవరాలేనా? ఇద్దరికి కొడుకు అదే ఈమెకి మనవడు మనవరాలు ఇద్దరు పుట్టారు. పుట్టిన తర్వాత వీళ్ళ నాన్నగారు చనిపోయారు. ఎలా చనిపోయారమ్మా? టీబీ వచ్చిందా? ఓకే. ఇద్దరు పిల్లల తర్వాత మళ్ళీ వీళ్ళ అమ్మ పెళ్లి చేసుకుంది. మళ్ళీ డెలివరీకి వెళ్ళిందండి. డెలివరీకి వెళ్ళింది. ఓకే. కానీ వీళ్ళని చూస్తుందా ఇవన్నీ? అంటే దగ్గర అబ్బాయి చేసుకున్నదండి, చూస్తున్నదండి. ఇంకొక కొడుకు ఉన్నాడు ఈవిడికి. కానీ అదే చెప్తున్నారు కదా, తన సంపాదన తను తాగడానికి తినడానికి అలా సరిపెట్టుకుంటాడు. పక్కింటి వాళ్ళు ఎవరైనా వచ్చి దెబ్బలాడితే ఏదో ఒక 2 రోజులు ఉంటాడంటే మళ్ళీ యథావిధి మామూలే. ఇంకా పక్కింటి వాళ్ళు చెప్తే ఎదిరింటి వాళ్ళు చెప్తే ఏదో 1-2 రోజులు ఎంతవరకు తనకు తానుగా అనిపించాలి కదా. సో అది అనమాట. అందుకని బామ్మగారిని మనం ఎంచుకున్నాము. సో ఇంకా వాళ్ళ కోడలు ఎవరైతే ఉన్నారో ఆవిడని మరి మెచ్చుకోవచ్చు. తను వేరే పెళ్లి చేసుకున్నా, ప్రెగ్నెన్సీ అయినా వీళ్ళకి ఈవిడిని అప్పుడప్పుడు వచ్చి చూడటం, భోజనం పెట్టడం అవన్నీ చేస్తుంది కాబట్టి సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అసలు పిల్లలు తీసుకొని వెళ్ళిపోతారు మామూలుగా, సంబంధం లేదు అన్నట్టుగా భర్త చనిపోయిన తర్వాత. సో ఓకే, మొత్తానికి అయితే బామ్మగారి పరిస్థితి అది. ఇక తప్పొప్పులు మనకు అనవసరం, కానీ మనం బామ్మగారిని ఉద్దేశించి మనం ఇవ్వాలి అంతే. ఎందుకంటే ఒక కొడుకు చనిపోయాడు, ఇంకొక కొడుకు బలాదూరులు తిరుగుతున్నాడు కాబట్టి మనం రేషన్ తీసుకురండి, రేషన్ ఇద్దాము. పాపం కొన్ని రోజులైనా ఆ బామ్మగారు భోజనం చేస్తారు కంప్లీట్గా. ఎందుకంటే కోడలు కూడా ప్రెగ్నెన్సీ డెలివరీ టైంకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ టైంలో ఆవిడ తినడానికి కూడా ఎవరు వండి పెట్టేవాళ్ళు కానీ తెచ్చిపెట్టేవాళ్ళు కానీ ఎవరు లేరు. ఈ టైంలో నేను రైట్ టైంకి బామ్మగారి దగ్గరికి నేను వచ్చాను కాబట్టి నాకు హ్యాపీ. మీకు ఏమైనా పండగలు అవుతాయి ఈ మధ్య? గంగాలమ్మ జాతర చేస్తారండి. గంగాలమ్మ ఎప్పుడు? అంటే వచ్చే నెల చేస్తారు. వచ్చే నెల. పోన్లే మా చిన్నమ్మ, ఇవేంటివి? బియ్యం అమ్మా, తెలుసా? బియ్యం అని తెలుసు కదా. మళ్ళీ తెలుసు. చిన్నమ్మ, ఇవన్నీ ఏంటి చూస్తావా? నీకోసమే. అవేంటి? బిస్కెట్లు. తెలీదా? తెలుసా? తెలుసు కదా. అయితే ఓకే. ఇవి ఉల్లిపాయలు, నూనె ప్యాకెట్, కారం. కారం కారం. ఇవన్నీ నీకే కుమారి గారు. మీ తోడుకోడలకు మీరే చీర పెట్టండి. పండగ కదమ్మా,
పండగ కదా చీర కట్టుకో, సరేనా? కట్టుకుంటావు కదా. పాపం దేవుడు వీళ్ళ పట్ల ఉండి కనీసం ఆ కోడలు మంచి అమ్మాయి వచ్చింది లక్కీగా. సో భోజనం వీళ్ళు బ్రతుకున్నంత వరకు వీళ్ళకి భోజనం లోటు లేకుండా ఆవిడ ఇంకా 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 కొంచెం మంచి మనసు చేసుకొని ఇవి బ్రతుకున్నంత వరకు ఈ మాత్రం అన్నం పెట్టగలిగితే చాలు. ఆ తర్వాత పైవాడు ఇంకా మిగతాదంతా పైవాడు చూసుకోవాలి. ఓకే, మరి నేను ఇంకెళ్ళొస్తాను. అమ్మా నేను వెళ్ళొస్తా. బాయ్ బాయ్. బాయ్.